మీకు తెలుసు కదా, ఏపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోవడం అయితే జరిగింది కదా. అయితే ఈ సందర్భంగా ఒక విషయాన్ని అయితే వైసీపీకి సంబంధించిన వ్యక్తులు, వైసీపీకి సంబంధించిన ఫ్యాన్స్ అయితే హైలైట్ చేస్తున్నారు. ఆ విషయం ఏంటి అంటే సీఎం జగన్‌కి సంబంధించి, వైసీపీకి సంబంధించి గతంలో 2019 ఎన్నికల్లో 151 గెలిచారు కదా, 153 సీట్లు గెలిచారు కదా. ఆ రికార్డు అలాగే ఉంది అని చెప్పేసి వాళ్ళైతే ఒక విశ్లేషణని, ఒక ఫ్యాక్ట్‌ని అయితే బయటపెడుతున్నారు. ఆ ఫ్యాక్ట్ ఏంటి అంటే గతంలో సీఎం జగన్‌కి వచ్చిన ఓట్లు 40% ఓట్లు అట్లానే ఉన్నాయి, కోర్ ఓటింగ్ బ్యాంకింగ్. అలాగే ఇప్పుడు జనసేన, టీడీపీ గెలవటం వల్ల వాళ్ళకి సీట్లు ఎక్కువ వచ్చినాయి, కానీ జగన్కున్న కోర్ ఓటు బ్యాంకింగ్ మాత్రం అలానే ఉంది అని చెప్పేసి అయితే వైసీపీ ఫ్యాన్స్ అయితే దాన్ని అయితే వైరల్ చేస్తున్నారు. మీరు సింగిల్గా వస్తే మా జగన్ మళ్ళీ 151 సీట్లు కొడతాడు అని చెప్పేసి అయితే వాళ్ళైతే కూటమి నేతలకైతే ఛాలెంజ్ అయితే చేస్తున్నారు. ఒక రకంగా సీఎం జగన్కి ఓట్లు తగ్గలేదు, కానీ కూటమికి ఓట్లు పెరిగినాయి. ఆ 151 రికార్డ్ అలాగనే ఉంది. ఆ 151 రికార్డ్ని బ్రేక్ చేయాలంటే జనసేన మరియు టీడీపీ కలిసి రాకూడదు. ఒకవేళ కలిసి రాకుండా ఉండే దమ్ము మీకుందా? ఒకవేళ అలా ఉంటే మా జగన్ 151 రికార్డ్ని బ్రేక్ చేయండి అని చెప్పేసి కూటమి నేతలకైతే వైసీపీకి సంబంధించిన ఫ్యాన్స్ అయితే ఛాలెంజ్ అయితే చేస్తున్నారు. ఏదేమైనా వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే మా జగన్కు ఉన్న కోర్ ఓట్ బ్యాంకింగ్ 40% ఓట్ అలాగే ఉంది, 150 సీట్లు కూడా అలాగనే ఉన్నాయి. మీరు ఆ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే మీరు కలిసి రాకుండా ఉండండి అని చెప్పేసి అయితే వాళ్ళైతే ఛాలెంజ్ అయితే విసురుస్తున్నారు కూటమి నేతలకు. దీని మీద అయితే మీ